హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తున్నాను. అదేంటంటే సైబర్ క్రైమ్. మనలో చాలామంది ఈ సైబర్ క్రైమ్ అనే మాట వినుంటారు. సైబర్ క్రైమ్ అనేది రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది. పేపర్‌ల్లో, ప్రసార మాధ్యమాల్లో దీని గురించి చెబుతూనే ఉంటారు. మనకు మటుకు మనం ఏమనుకుంటామంటే, ఈ సైబర్ క్రైమ్ ఎవరో అప్రమత్తత లేని వాళ్ళకి జరుగుతుంది. మనం కొంచెం తెలివిగల వాళ్ళమి. మనం ఈ సైబర్ క్రైమ్ బారిన పడమనుకుంటాం. సైబర్ క్రైమ్ అనేది ఒక ఉచ్చు లాంటిది. ఆ ఉచ్చులో తెలిసి ఎవరు పడరో, తెలియకుండా చాలామంది పడతారు. ఆ ఉచ్చులో మీరు పడకుండా ఉండటం కోసం కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరు ఈ సైబర్ క్రైమ్‌కి బాధితులవ్వడానికి అవకాశం ఉన్న వర్గం. ఎవరంటే, మీకు సెల్ ఫోన్ ఉందా? ఇంటర్నెట్ ఉందా? లేదు ఏ విధమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌నైనా వాడుతున్నారా? అయితే మీరు సైబర్ క్రైమ్ బాధితులవ్వడానికి ఎక్కువ కాలం పట్టదు. మీకు అప్రమత్తత లేకపోతే. సైబర్ క్రైమ్ అనేది నిరంతరం మారుతుండే ప్రక్రియ. సైబర్ క్రైమ్ ఎన్ని రకాలు? సైబర్ క్రైమ్ చాలా రకాలుంది. ఇందులో సెక్స్టార్షన్ అని, అలాగే ఫెడెక్స్ క్రైమ్స్ అని, మీకేదో తక్కువ ధరకు అమ్ముతామని, అలాగే కిసాన్ యాప్ అని చెప్పి, ఇలా వాళ్ళిష్టం. దీనికొక అంతు పంతు లేదు. వాళ్ళిష్టం వచ్చినన్ని రకాలుగా మనిషిని ఎలా అయితే బుట్టలో వేసుకోవచ్చని వాళ్ళు ఇదే పనిగా ఉంటారు. మీకు తెలుసా? సైబర్ క్రైమ్ ముఠాలు కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉదయాన్నే విలేజ్‌లో 30 మంది, 50 మంది తయారైపోయి, ఉదయం 9 గంటల నుంచి మొదలుపెడతారు. సాయంత్రం 6 గంటల దాకా. ఇక వాళ్ళకి అదే పని. కొన్ని వందల మంది, వేల మంది కాల్స్ చేస్తూనే ఉంటారు. ఈ చేయటం కారణంగా ఇందులో వాళ్ళ మెచ్యూరిటీ ఉంటుందనమాట. అంటే రోజుకు 100 కాల్స్ చేస్తే ఒకళ్ళో ఇద్దరో వాళ్ళ బారిన పడతారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి రూ. 20,000 దగ్గర నుంచి 2,00,00,000, 10,00,00,000 దాకా కూడా గుంజుకున్న దాకా వదిలిపెట్టరు. ఇది నిత్యం జరుగుతుంది. మరి ఈ సైబర్ క్రైమ్ నుంచి మనం ఎలా బయటపడాలి? మనం బయటపడటానికి మొదటి మార్గం సైబర్ క్రైమ్ గురించిన అవగాహన కలిగి ఉండటం. ఈ అవగాహన, అప్రమత్తత అనేది మాత్రమే మనల్ని కాపాడుతుంది. అందులో సైబర్ క్రైమ్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిలో చొప్పించడం వల్ల, ఈ డీప్ ఫేక్ అని ఇలాంటివి వచ్చే కొద్దీ, భవిష్యత్తులో ఈ సైబర్ క్రైమ్ బారిన పడే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. చాలా సులువుగా మనమందరం కూడా ఆ సైబర్ క్రైమ్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు సైబర్ క్రైమ్‌కి సంబంధించిన వార్తలను చూడండి. ఆ వార్తల వెనక వీళ్ళు ఎలా మోసపోయారనేది అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకు చెప్తాను. సెక్స్టార్షన్. సెక్స్టార్షన్ అనేది సైబర్ క్రైమ్‌లో ఒక మేజర్ థింగ్. దీనిలో ఏమవుతుందంటే, ఇంటర్నెట్ విప్లవం వచ్చిన తర్వాత అందరికీ సెల్ ఫోన్‌లో లేకపోతే మరో మాధ్యమం చేతిలో ఉండటం, ఇంటర్నెట్ కనెక్షన్స్ సులువవటం వల్ల ఎక్కువ మంది ఇంటర్నెట్‌ని ఉత్పాదకతతో పాటు అశ్లీలం దృశ్యాలను చూడటానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఈ అశ్లీల దృశ్యాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఫోన్‌ని ట్యాప్ చేసి వాళ్ళకి మెసేజ్‌లు పంపిస్తారు. అలాగే ప్రేమరాహిత్యంతో బాధపడే యువతని టార్గెట్ చేస్తారు. వాళ్ళతో మాటలు కలుపుతారు. చాలా తీయగా మాట్లాడతారు. నిజం చెప్పాలంటే ప్రేమ ఉన్న వ్యక్తి తన ప్రేమ సందేశాన్ని అవతల వ్యక్తికి చెప్పే కన్నా ఈ ప్రొఫెషనల్స్ చాలా గొప్పగా చెప్తారు. ఆ తర్వాత యువతల వాళ్ళు మాట్లాడిన విషయాలని లేదా యువతల వాళ్ళని ఎంతో మభ్యపెట్టి వీళ్ళని దుస్తులు లేకుండా నాకు కనిపించని అవతల వాళ్ళు కనిపిస్తూ ఇలా వీళ్ళ యొక్క అంతర్గత విషయాలని వాళ్ళు తెరకెక్కించి ఆ తర్వాత వాటిని ఆయుధాలుగా చేసుకొని వీళ్ళని బానిసలుగా మారుస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇది హృదయాన్ని కలిచివేస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళు వాళ్ళ చిన్నపిల్లల్లోకి ఈ అవేర్‌నెస్ కల్పించండి. ఏ విషయానికి భయపడొద్దని, ఎవరితో కూడా తమ అంతర్గత విషయాలని ఫోను ద్వారానో, మరో ఇంటర్నెట్ ద్వారానో షేర్ చేసుకోవద్దని మీ పిల్లలకి మీరు బోధించండి. పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళంటే వయసులో బాగా పెద్దవాళ్ళండి. 70 ఏళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు కూడా ఇలాంటి వాటిని బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక తమ యొక్క ఆస్తుల్ని జీవితకాలం సంపాదించింది, బ్యాంకుల్లో ఉన్నవి ఇవన్నిటిని కోల్పోయి, సర్వం కోల్పోయి ఎంతో విలపిస్తున్నారు. ఈ విషయంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కాబట్టి ఇది మీ ఇంట్లో కూడా జరగొచ్చు. ఎవరు అతిథులం కాదు. ఇలాంటి విషయాల్లో మీరు అవేర్‌నెస్ కలిగి ఉండటమే కాకుండా పక్క వాళ్ళకి కూడా అవేర్‌నెస్ కలిగేటట్టుగా చెప్పండి. చివరగా నేను చెప్పదలుచుకుంది ఏందంటే దీనికి అవేర్‌నెస్సే మార్గము. మీరు సైబర్ క్రైమ్‌కి సంబంధించిన వార్తల్ని మాత్రం ఒక బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు వీక్షించండి. తద్వారా అవగాహన పెంచుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.